నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. చాలా రోజులైతుంది కదా మన ఛానల్లో చైతు బాబు వీడియోస్ చూడక. ఇక మీరు కూడా మా చైతు బాబు కానీ గమ్మత్తు వీడియోలు అయితే చూసేసేయండి. లాస్ట్ వారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, అప్పుడు అందరి కాళ్ళు మొక్కడం, నేను ఆశీర్వాదం తీసుకోవడం చూసి వాడు కూడా వచ్చి ఎట్లా ఆశీర్వాదం తీసుకుంటుండో చూడండి. వానికి అసలు మేము ఎవరమూ చెప్పలేదు, కాకపోతే అందరికి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవడం చూసి వాడు కూడా వచ్చి ఇలా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. లేరా నాన్న అనేదాకా లేవలేదండి. కొంచెం సంతోషం, కొంచెం నవ్వు, భలేగా అనిపించింది ఆ కాసేపు. ఇంకా మనము పొద్దున లేచినాక ఏదైనా పాటలు వింటుంటే ఆ రోజంతా మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు కొంచెం అదే పాట మనకు వస్తుంది. నేను చెప్పడం కదా, మీరేనండి. నీ ఎదలో కొంచెం చోటు ఎవరు చెప్పారు నీకు అట్లా అండి? నీ ఎదలో కొంచెం చోటు ఇవ్వు. అట్లుంటుందండి మన చేతితో. ఇంకా ముగ్గు వేసిన వెంటనే నేను మొక్కుతాను కడపకు, అది నాకు అలవాటు. ఇక్కడ అది చూసిన చైతు బాబు రెడీ అయిన తర్వాత వాడొచ్చి మొక్కుతున్నాడు. అయితే వీడియో తీయకముందు మొక్కిండు. నేను మళ్ళీ ఫోన్ పట్టుకున్న తర్వాత ఒకసారి వీడియో తీస్తారా అంటే ఇక్కడ మొక్కుతున్నాడు చూడండి. చైతు బాబు నేను అన్ని స్టన్ అయ్యేలాగా పనులు చేస్తూ ఉంటాడండి. నేను ఎప్పుడు మొక్కేటప్పుడు చూసిండో నాకు తెలియదు, కానీ నేను ముగ్గు వేసి అటు వెళ్ళిన వెంటనే వాడు వచ్చి ఇట్లా మొక్కుతుంటే నాకు కూడా భలే అనిపించింది. కాబట్టి మన ఛానల్లో వీడియో మెమరబుల్గా ఉంచుకుందామని అయితే మన ఛానల్లో దాచిపెట్టేసిన. ఇంతకు మీకు ఇంకో విషయం చెప్పాలండోయ్, మన చైతు బాబుకి యూనిఫామ్ వచ్చింది చూడండి. యూనిఫామ్లో ఎంత ముద్దుగా ఉన్నాడో. పొద్దున లేచినాక స్కూల్కి పోను అంటాడు. డ్రెస్ వేసిన తర్వాత మంచిగా రెడీ అయ్యి కూర్చుంటాడు. ఇక్కడ చూడండి ముద్దులు ఎట్లా పెడుతున్నాడో. కావాలని ఫోన్ పట్టుకున్నాను అనుకోండి, ఏదో ఒక ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తాడు వాడు. మీరు ఆల్రెడీ వాడు చిన్నప్పుడు వీడియో చూశారు కదా, అప్పటి నుంచి మొదలు ఇంకా తగ్గలేదండి మన జోరు. ఏదేమైనా అమ్మకి కానీ నాన్నకి కానీ పిల్లల నవ్వును చూసి, పిల్లల మొహాన్ని చూసి మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ఇట్టే మర్చిపోతూ ఉంటాం. అంత ముందు వరకు ఎంత బాధపడ్డా పిల్లల మొహం చూసిన వెంటనే దాన్ని మర్చిపోతాం. వాళ్ళు ఒక చిన్న చిరునవ్వు ఇచ్చిరంటే కథం. ఇంకా కొద్దిగా టైం దొరికిందనుకో, అమ్మ కొడుకులు ఇలా ఫిల్టర్లు పెట్టుకొని తెగ ఫోటోలు దిగుతూ ఉంటారు. మాకు మేమే అందగత్తలం అన్నట్టు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.